భారతదేశంలో ఎన్నో కోటలున్నాయి. కానీ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన 7 వరుసల రక్షణ గోడలతో నిర్మించిన ఒక అద్భుతమైన రాతికోట గురించి మీకు తెలుసా? కర్ణాటకలోని చిత్రదుర్గ కోట. దీనిని 7 చుట్ల కోట అని కూడా పిలుస్తారు. ఈ కోటను జయించడం శత్రువుల వల్ల కాలేదు. మరి ఈ కోట వెనుక ఉన్న చరిత్ర ఏంటి? వనకే ఓబవ్వ అనే ఒక సాధారణ మహిళ ఒకే ఒక్క రోకలితో వందలాది మంది శత్రువులను ఎలా హతమార్చింది? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ చిత్రదుర్గ కోటను ఒకే రాజు కట్టలేదు. 11వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, హోయసలులు మరియు ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన నాయకులు దీనిని విస్తరించారు. ఈ కోట యొక్క అతిపెద్ద ప్రత్యేకత దీని నిర్మాణం. శత్రువులు లోపలికి రాకుండా దీనికి ఏకంగా 7 వరుసల రక్షణ గోడలు కట్టారు. అందులో 3 గోడలు కొండ కింద ఉంటే 4 గోడలు కొండపైన ఉన్నాయి. ఈ కోటలో 19 సింహద్వారాలు, 38 దిద్వారాలు, 35 రహస్యదారులు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే శత్రు సైన్యం ఏనుగులతో వచ్చి కోట తలుపులను బద్దలు కొట్టకుండా ఉండేందుకు ఇక్కడ దారులను జిగ్జాగ్ పద్ధతిలో నిర్మించారు. అంటే శత్రువులు నేరుగా లోపలికి పరిగెత్తుకుంటూ రాలేరు. సాధారణంగా ఏదైనా కోటను శత్రువులు ముట్టడించినప్పుడు లోపల ఉన్న సైన్యానికి ఆహారనో నీరు అందకుండా చేసి వారు లొంగిపోయేలా చేస్తారు. కానీ చిత్రదుర్గ కోట విషయంలో అది అస్సలు సాధ్యపడలేదు. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. కొండలపై పడే ప్రతి వాన బొట్టు వృధా కాకుండా ఒక చెరువు నుండి మరో చెరువుకు ప్రవహించేలా కనెక్షన్లు ఇచ్చారు. కోటలో దాదాపు 20కి పైగా ఇలాంటి నీటి వనరులు ఉన్నాయి. వీటి వల్ల కోట లోపల ఉన్న వేలాది మంది సైనికులకు, ప్రజలకు ఎన్ని సంవత్సరాలైనా నీటి కొరత వచ్చేది కాదు. ఈ నీటి నిల్వలే చిత్రదుర్గ నాయకులను ఎన్నో ముట్టడుల నుండి కాపాడాయి. ఈ కోట చరిత్రలోనే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం వనకే ఓబవ్వ కథ. 18వ శతాబ్దంలో మైసూరు పాలకుడైన హైదర్ అలీ ఈ కోటను ఆక్రమించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ సమయంలో కోట గోడల మధ్య ఉన్న ఒక చిన్న రాతి రంధ్రాన్ని హైదర్ అలీ సైనికులు గమనించారు. ఆ రంధ్రం ద్వారా ఒక్కొక్కరు మాత్రమే లోపలికి ప్రవేశించగలరు. ఒకరోజు ఆ దారికి కాపలాగా ఉన్న సైనికుడు భోజనానికి వెళ్ళాడు. ఆ సమయంలో అతని భార్య ఓబవ్వ అక్కడకు నీటి కోసం వచ్చింది. రంధ్రం నుండి శత్రు సైనికులు లోపలికి రావటం ఆమె చూసింది. ఆమె సాధారణ గృహిణి, చేతిలో ఎలాంటి ఆయుధాలు లేవు. కానీ ఆమె భయపడలేదు. వెంటనే ఇంట్లో ధాన్యాలు దంచే ఉనకని ఆయుధంగా మార్చుకుంది. ఆ రంధ్రం పక్కన దాక్కుంది. ఒక సైనికుడు తల బయట పెట్టగానే రోకలితో తలపై గట్టిగా బాదిపడేసింది. రక్తం చిందిన ఆ శవాన్ని శబ్దం రాకుండా పక్కకు లాగేసి మళ్లీ నిలబడింది. అలా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్న వందలాది మంది శత్రు సైనికులను ఆమె ఒంటరిగా హతమార్చింది. ఆ తర్వాత భోజనం ముగించి వచ్చిన ఆమె భర్త అక్కడ శవాల కుప్పను చూసి షాకయ్యాడు. ఆ వీరనారి చూపిన ధైర్యం వల్ల కోట ఆ రోజు శత్రువుల వశం కాలేదు. నేటికి ఆ రంధ్రాన్ని ఓబవ్వ కిండి అని పిలుస్తూ ఆమెను గౌరవిస్తారు. ఎంతటి అజేయమైన కోట అయినా చివరికి ద్రోహం వల్లే పతనమైంది. 1779లో జరిగిన చివరి యుద్ధంలో కోటలోని కొందరు రహస్య సమాచారాన్ని అందించడం వల్ల హైదర్ అలీ ఈ కోటను ఆక్రమించగలిగాడు. చివరి పాలకుడైన రాజా వీరమదకరి నాయకను బందీగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ కోట టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ కోటలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. పురాణాల ప్రకారం భీముడు హిడింబాసురుని వధించిన స్థలం ఇదేనని నమ్ముతారు. అందుకే ఇక్కడ హిడింబేశ్వర ఆలయం ఉంది. అలాగే కోట లోపల గాలిగోపురం, తుపాకీ మందు నిల్వ చేసే గదులు, పురాతన జైళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉండే కోతిరామ అనే వ్యక్తి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ కోట గోడలను కోతిలా నిమిషాల్లో ఎక్కేస్తూ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంటాడు. కోటలోకి అడుగుపెట్టగానే భారీ రాతి గోడలు, ఎత్తైన కొండలు, ప్రశాంతమైన వాతావరణం మీకు ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. ప్రతి దారి కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. ఈ కోటలో నడుస్తూ ఉంటే చుట్టూ కనిపించే పెద్ద రాళ్ళు, పురాతన ద్వారాలు, లాతి మెట్లు, ఆలయాలు, వ్యూ పాయింట్లు మీ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.
కోట పైభాగానికి చేరుకున్న తర్వాత కనిపించే చిత్రదుర్గ నగరం దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక స్వర్గం. ఉదయం సూర్యోదయం సమయంలో, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇక్కడ దృశ్యాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ప్రతి మూల ఒక ఫోటో స్పాట్లా ఉంటుంది. మీరు కుటుంబంతో వచ్చినా, స్నేహితులతో వచ్చినా లేదా ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నా ఈ ప్రదేశం అందరికీ మంచి అనుభవాన్ని అందిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో గంటల తరబడి తిరిగినా బోర్ అనిపించదు. వర్షాకాలం తర్వాత మరియు చలికాలంలో ఇక్కడికి రావటం ఉత్తమం. ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి కోట మొత్తం సౌకర్యంగా తిరిగి చూడవచ్చు.